హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం డెలివరీకి హాస్పిటల్కి వెళ్తాం కదండి. సో ఆ లగేజ్ బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. చాలామంది కొన్ని మర్చిపోతూ ఉంటారు కదా. సో మర్చిపోకుండా ఏమేమి పెట్టుకోవాలి అన్నీ అనేది ఈ వీడియోని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే బేబీకి కావాల్సినవి ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తానండి. మీరు ఖచ్చితంగా క్యారీ చేయవలసింది థర్మోమీటర్. ఎందుకంటే పిల్లలకి టెంపరేచర్ పుట్టిన వెంటనే రేజ్ అవుతూ ఉంటుంది. సో థర్మోమీటర్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోమని డాక్టర్స్ చెప్తారు మనకి. అక్కడికి వెళ్ళి మనం ఎమర్జెన్సీగా కొనుక్కోవడం కన్నా మనం ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకోవడం బెటర్. అలానే ఒక్కొక్కసారి డెలివరీ అయ్యాక మదర్స్కి కూడా టెంపరేచర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండమంటారు కాబట్టి థర్మోమీటర్ అనేది క్యారీ చేయండి మీతో. నెక్స్ట్ అయితే మిటన్స్ క్యారీ చేయండి. పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు చాలా వామ్గా ఉంటారు కదా, బయటకు వచ్చినప్పుడు సడన్గా టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళని కొంచెం వామ్గా ఉంచడానికి మిటన్స్ అనేవి క్యారీ చేసుకోండి. దీంతోపాటు క్యాప్ కూడా క్యారీ చేసుకోండి. కొంచెం వాళ్ళకి స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోండి. గుచ్చుకొనేలా అలా ఉన్న దానిపైన మెరుపులు లేదంటే ఏదైనా ప్లాస్టిక్వి అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి, లేదంటే అవి అవాయిడ్ చేసేసి ప్లెయిన్గా ఉండేవి అయితే చూస్ చేసుకోండి. లోపల ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉండేలాగా చూస్ చేసుకోండి. అండ్ తర్వాత అయితే ఖచ్చితంగా డైపర్స్ అనేవి క్యారీ చేయండి. క్లాత్ డైపర్స్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఇది 0 months అంటే పుట్టిన బేబీకి ఇవి యూస్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా హాస్పిటల్లో ఉన్నంతసేపు వాళ్ళు మోషన్ పాస్ చేస్తూనే ఉంటారు కాబట్టి డిస్పోజబుల్ డైపర్స్ అనేవి చాలా బెటర్ అండి. సో ఇవి ఒక 10-15 అలా పెట్టుకోండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు ఇది యూస్ చేసినా ఇంటికి వచ్చాక మనం క్లాత్ డైపర్స్ యూస్ చేసుకోవడం బెటర్. క్లాత్ డైపర్స్ బెస్టా లేదంటే డిస్పోజబుల్ డైపర్స్ బెస్టా అని చెప్పి దీని గురించి ఫుల్ వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే వెట్ టిష్యూస్ కూడా కంపల్సరీగా ఉండాలి. చెప్పాను కదా, మోషన్ అస్తమాను పాస్ చేస్తూ ఉంటారు. అంతే చిన్నపిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళి లేదంటే హాస్పిటల్లో కానీ అస్తమాను వాష్ చేయడానికి కుదరదు కాబట్టి కొంచెం జెంటల్గా ఉండే వెట్ టిష్యూస్, కొంచెం మంచి క్వాలిటీ ఉండే వెట్ టిష్యూస్ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ అయితే డ్రెస్సులు అండి. పెట్టుకోండి ఒక సెట్ ఆఫ్ 10-15 అలా డ్రెస్సులు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మోషన్ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్ కేస్ ఏమైనా దానికి అయినా సరే, స్టైన్ అయినా సరే మనకి ఉండాలి కదా ఆల్టర్నేటివ్గా, అస్తమాను ఇంటికి హాస్పిటల్కి తిరగకుండా కొన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకోండి. మెయిన్గా ఈ టైప్ అయితే చూస్ చేసుకోండి. 0 months బేబీకి ఉంటాయి ఈ టైప్. ఇవైతే ఫుల్గా కవర్ అయిపోతాయి వాళ్ళకి. కాళ్ళకి ఇలా వచ్చేస్తాయి, చేతులకి ఇలా వచ్చేస్తాయి. సో ఇలా ఫుల్గా ఉంటుంది. మీ చేతులకి కూడా కొన్ని డ్రెస్సులకి ఉంటాయి, ఇలా ఫోల్డ్ చేస్తే చేతులు కూడా కవర్ అయిపోయేలాగా. ఒకవేళ చేతులకి కనుక లేకపోతే మన మిటన్స్ ఉంటాయి కదా, ఇవి పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళు ఫుల్గా కవర్ అవుతారు, వామ్గా కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఈ టైప్ అయితే క్యారీ చేసుకోండి. ఇలా ఫుల్గా ఉంటాయి. డైపర్ వేసేసినా మనకి కవర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఫుల్గా కవర్ అయి ఉంటారు. నెక్స్ట్ అయితే బ్లాంకెట్స్ కూడా క్యారీ చేయాలి బేబీకి. బేబీని ఇక్కడ పెట్టాలన్నా బేబీకి కప్పాలన్నా బ్లాంకెట్స్ అనేవి క్యారీ చేయండి. కొంచెం ఇలా బల్కీగా ఉండే బ్లాంకెట్స్ ఏంటంటే బేబీని మనం ఇలా క్యారీ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా. ఇలా బల్కీగా ఉండేవి అయితే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. మీరు మామూలువి క్యారీ చేసుకుంటే వాళ్ళకి కప్పడానికి కానీ అలా చేసుకోవడానికి బాగుంటుంది. స్వాడిల్స్ అయితే ఇంకా మంచిది, స్వాడిల్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా వామ్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇలా డ్రై షీట్స్ ఉంటాయండి. ఇదేంటంటే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు కదా, సో ఇది మీరు కింద వేసేసారు అనుకోండి, ఇది బెడ్ మీద వేసేసి దానిపైన ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పెట్టినా మోషన్ పాస్ చేశారనుకో, మీరు ఆ క్లాత్ తీసుకొని పాడేసేయచ్చు. దీని మీదకి మాత్రం వాళ్ళకి తడిగా ఉండదు అనమాట. యూరిన్ ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇది ఎప్పుడు మనకి డ్రైగానే ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్గా 1 dayకి అలా వాష్ చేసుకుంటూ ఉండడం అయితే బెటర్. ఇది డైరెక్ట్గా బేబీని దీని మీదే ప్లేస్ చేసుకోకుండా దీనిపైన ఒక క్లాత్ వేసుకొని దానిపైన బేబీని వేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా ఇది మైక్రో ఫైబర్ మెటీరియల్తో రావడం వల్ల హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో దీని మీద కాటన్ క్లాత్ ఏదైనా వేసి తర్వాత బేబీని ప్లేస్ చేయండి. దీని మీద ఏదైనా మోషన్ కానీ యూరిన్ కానీ పాస్ చేసినా మీరు క్లాత్ రిమూవ్ చేసేసుకోవచ్చు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాక కూడా ఈ డ్రై షీట్ చాలా యూజ్ అవుతుంది మనకి. ఎప్పుడు డ్రైపర్ వేసి ఉంచాం కదా, సో వాళ్ళు ఆల్టర్నేటివ్గా యూరిన్ పాస్ చేస్తూనే ఉంటారు. మన బెడ్ పాడవకుండా ఈ డ్రై షీట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొకటి క్యారీ చేసుకోండి.
నెక్స్ట్ అయితే బేబీ పుట్టాక స్నానం చేపిస్తారు కదండి, సోప్ ఆయిల్ కూడా క్యారీ చేసుకోండి. మసాజ్ ఆయిల్ ఒకటి, సోప్ ఒకటి. చాలామందికి సెంటిమెంట్స్ వల్ల అప్పుడు క్యారీ చేయరు, లగేజ్ బ్యాగ్తో పాటు క్యారీ చేయరు. ఆల్మోస్ట్ మనకి 1 డే గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకొని పెట్టుకోండి. ఒక సోప్ ఒకటి, అలానే ఆయిల్ ఒకటి, మసాజ్ ఆయిల్ ఒకటి. తర్వాత స్నానం చేశాక మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి కాబట్టి మాయిశ్చరైజర్ ఒకటి, ఫేస్ క్రీమ్ ఒకటి క్యారీ చేసుకోండి. వింటర్లో అయినా సమ్మర్లో అయినా సరే మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. సో మాయిశ్చరైజర్ మాత్రం మర్చిపోవద్దు బేబీకి. ఇప్పటి వరకు అయితే బేబీకి కావాల్సినవి అన్నీ చెప్పాను కదండి. ఇప్పుడు మదర్కి అంటే డెలివరీ అవుతున్న వాళ్ళు ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తాను. సో మస్ట్ అండ్ షుడ్గా మనం క్యారీ చేయవలసినవి ఫైల్స్. చాలామంది ఫైల్స్ మర్చిపోయి కంగారుగా వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఫైల్స్. ఇవన్నీ ఫస్ట్ పెట్టేసుకోండి ఫైల్స్ అనేవి. సో ఫైల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. ఇలా పిన్ చేసేసుకోండి. స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ ఒక దాంట్లో ఇలా పెట్టేసుకొని ఒక ఫైల్ అనేది క్యారీ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ అయితే కాటన్ క్లాత్స్ అండి, కాటన్ శారీ కానీ అలా. కొన్ని హాస్పిటల్స్లో అయితే అడుగుతారు కాటన్ క్లాత్స్ ఏమైనా తెచ్చుకున్నారా అని. సో అడిగితే ఇవ్వండి, లేదంటే లేదు. మీరు ముందే ఒకసారి హాస్పిటల్ వాళ్ళు కనుక్కుంటారు కదా, సో తెచ్చుకోవాలా వద్దా అని చెప్పి ఒకసారి కనుక్కోండి. తెచ్చుకోండి అంటే తీసుకెళ్ళండి, కానీ తీసుకువెళ్ళడం బెటర్. బ్లీడింగ్ అదంతా అవుతుంది కదా, దానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ బేబీ మోషన్ అది పాస్ చేస్తున్నప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి కూడా కాటన్ క్లాత్స్ అనేవి యూజ్ అవుతాయి. సో క్యారీ చేయడం అయితే బెటరే. నెక్స్ట్ అయితే బ్లాంకెట్స్. కొంచెం ఇలా బల్కీగా ఉండేవి అయితే క్యారీ చేయండి, చలి వేయకుండా. అలానే కింద వేసుకోవడానికి అలా క్యారీ చేసుకుంటాం కదా, సో బ్లాంకెట్స్ అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే జనరల్గా మనం నైటీస్ అవి వేసుకుంటాం కదా, ఫీడింగ్ ఇవ్వడానికి మనకి అస్సలు కుదరదు. బేబీ పుట్టగానే మనం ఫీడ్ చేయాలి కదా. సో మీరు డెలివరీకి వెళ్ళే ముందే ఇలాంటివి బై చేసుకొని ఉంచుకోండి. ఇవేంటంటే మనకి ఫుల్గా ఉంటాయి నైటీస్ లానే, కాకపోతే ఫీడింగ్ టాప్స్ అన్నమాట. ఇక్కడ ఇలా జిప్ ఉంటుంది, సో ఇలా ఇవి క్యారీ చేసుకుంటే మీరు నెక్స్ట్ బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీ బేబీకి హ్యాపీగా ఫీడ్ చేసేసుకోవచ్చు పబ్లిక్ ప్లేస్లో కూడా. సో ఇదైతే క్యారీ చేసుకోండి. ఒక 6-7 అలా బై చేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు తర్వాతకి కూడా యూజ్ అవుతాయి బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి. హాస్పిటల్లో కూడా ఫ్రీక్వెంట్గా మీరు నైటీస్ అవి చేంజ్ చేసుకోకుండా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. అలానే మదర్ నైటీస్ కూడా ఉంటాయి. మీకు ఇవి అవైలబుల్గా లేదు అని అంటే మీరు మదర్ నైటీస్ అయినా బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి డెలివరీ అయిన వెంటనే చల్లనీళ్ళు తాగొద్దు అని చెప్తారు కదా, సో మీరు ఇంటి దగ్గర నుంచే హాట్ వాటర్ని క్యారీ చేసుకోండి. మనకి వెంటనే దాహం వేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాటర్ మరక పెట్టి మళ్ళీ చల్లారంతా కాకుండా మీరు వెళ్తున్నప్పుడే కొంచెం హాట్ వాటర్ ఇలా బాటిల్లో వేసేసుకొని బాటిల్ అనేది క్యారీ చేసుకోండి మీతో పాటు. అలానే మనం మిల్క్ ఇస్తున్నప్పుడు మిల్క్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల మనకి ఇలా బయటికి వచ్చేస్తుంటాయి కదా మిల్క్, అలా రాకుండా ఇవి ఇలా ప్యాడ్స్ ఉంటాయండి. జస్ట్ మనం ఇన్నర్ వేసుకుంటాం కదా, దాని లోపల ఇది ప్లేస్ చేసుకోవడమే. ఇది పెట్టుకోవడం వల్ల మనకి డ్రెస్ పాడవకుండా ఉంటుంది. ప్లస్ మనం దాన్ని కవర్ చేసుకోవడం, వాటర్లా వచ్చేస్తాయి కదా, సో అది కవర్ చేసుకోవడం మనం చున్నీ వేసుకుంటాము, స్కార్ఫ్ వేసుకుంటాము, అలా కాకుండా మీకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇది యూస్ చేయడం వల్ల డ్రెస్సులు కూడా పాడవవు. సో ఇది ఒకటి క్యారీ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా మనకి యూజ్ అవుతాయి. మనం బయటికి వెళ్ళిన శారీస్ కట్టుకున్నా లేదంటే ఏదైనా పార్టీ వేర్ డ్రెస్సులు వేసుకున్నా సరే ఈ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మిల్క్ లీక్ అయినా సరే అది మనకి బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇదైతే మస్ట్గా కొనుక్కోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. డిస్పోజబుల్ వన్ కన్నా ఇలాంటివి కొనుక్కున్నాం అనుకోండి, ఇది డిస్పోజబుల్ కాదు, ఇది వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్గా మనం పెట్టుకోవాల్సింది శానిటరీ ప్యాడ్స్ అండి. కానీ మనకి డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ ఉండడం వల్ల శానిటరీ ప్యాడ్స్ అంతా యూజ్ అవ్వవు. అడల్ట్ డైపర్స్ ఉంటాయండి, అవి అయితే క్యారీ చేసుకోండి. మన బ్లీడింగ్ ఫ్లోని కూడా అవి చాలాసేపు వరకు హోల్డ్ చేస్తుంది, మనకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. జనరల్గా మనం పెట్టుకోవాల్సినవి ఇవే. తర్వాత మన స్కిన్ కేర్ కానీ ఫేస్ వాష్ కానీ సోప్స్ ఇవన్నీ పెట్టుకోండి. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ పెట్టుకుంటే మనకి అస్తమానం తిరగకుండా ఉంటాం కదా, సో హెయిర్ అలా పడుతుంటే మనకి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొంచెం క్యారీ చేసుకోండి. మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేనైతే ఇవే తీసుకెళ్ళాను. సో ఏదైనా మర్చిపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కామెంట్ చూసి ఇంకా చాలామంది కూడా అవును ఇది మర్చిపోయాము, ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా అని తెలుస్తుంది కదా, సో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఇంకా మన ఛానల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. నార్మల్ డెలివరీకి కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను. అలానే ఏ మంత్లో ఏ స్కాన్ తీపించుకోవాలి, ఆ స్కాన్స్లో ఏముంటుంది అని క్లియర్గా ఒక వీడియో చేశాను. అలానే మన ఛానల్లో డెలివరీ తర్వాత ఎపిసోటమీ స్టిచెస్ పడతాయి కదండి, నార్మల్ డెలివరీలు కూడా స్టిచెస్ పడతాయి కదా, దాన్ని ఎలా హీల్ చేసుకోవాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. 6 months ప్లస్ తర్వాత సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా బేబీస్కి, యాపిల్ ప్యూరీ, బనానా ప్యూరీ, ఓట్స్ ప్యూరీ, ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయండి. అలానే కిడ్స్కి హెల్దీ స్నాక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.